క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. ఆత్మఫలము 8వ భాగం ధ్యానిస్తూ ఉన్నాము. ఆత్మఫలం అనేది శరీర కార్యాలకు వ్యతిరేకంగా జీవించే ఏకీకృత జీవన విధానము. అది పాపపు శక్తిని, ముఖ్యంగా శరీర క్రియలను నాశనం చేసి దేవునితో సహవాసాన్ని నెలకొల్పుతుంది. ఆత్మఫలములోని 7వ అంశము విశ్వాసము. విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాడి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనది యున్నవనుటకు రుజువు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసము 2 విషయాలకు సంబంధించినది. మొదటిగా, దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో దానిని ఒక దినాన్ని చూస్తాము అనే నమ్మకము. రెండవదిగా, కంటికి కనిపించినది ఒక దినాన ప్రత్యక్షమవుతుంది అనే నమ్మకము. విశ్వాసం అంటే చీకటిలోనికి దూకడం కాదు, గాలిలో మేడలు కట్టడం కాదు. దేవుని వాక్కులోని బలమైన రుజువులపై అది నిలిచి ఉంది. నిజమైన విశ్వాసము దేవునిని గురించి మనుషులు చెప్పే ప్రతి మాటను నమ్మదు. దేవుడు వెల్లడించాడు అని మనుషులు అనుకునే ప్రతి దానిని స్వీకరించదు. పరిశుద్ధ గ్రంథంలో వెల్లడి అయిన సత్యాన్నే అది నమ్ముతుంది. ఒకవేళ పాస్పోర్ట్ వీసా లేకపోయినా ఏదో సముద్ర మార్గం గుండా వేరే దేశానికి వెళ్ళిపోగలవేమో కానీ యేసుక్రీస్తు లేకుండా నిత్యరాజ్యము చేరడానికి నీకు వేరే మార్గము లేనేలేదు. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనము. నిత్య జీవాన్ని నీవు చేరాలంటే దాని మార్గమైన యేసు ప్రభువును నీవు చేరాలి. విశ్వాసమే నిన్ను ఆయన యొద్దకు చేర్చగలదు. విశ్వాసమే రక్షణకు మార్గము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము. నమ్మి బాప్టిజం పొందినవారు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. రోమా 10వ అధ్యాయము 9వ వచనము. ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో వారు మాత్రమే ఆయన పిల్లలు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారు మాత్రమే ఎత్తబడే సంఘములో ఉంటారు. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనము. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారు దేవుని తీర్పులోకి రారు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనము. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారు మాత్రమే నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుని రాకడ సమీపము కానుంది. అబద్ధ బోధకులు యేసుక్రీస్తు దేవుడు కాడని అసత్య ప్రకటనలు ముమ్మరం చేస్తున్నారు. వారిని పరిశుద్ధ గ్రంథము సాతాను, సమాజము అని పిలుస్తుంది. అయితే ఒక్క విషయము ఆలోచించు. యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించని వారు, విశ్వసించని వారు ఎట్లా రక్షించబడతారు? ఎట్లా ఆయన పిల్లలుగా పిలువబడతారు? ఎట్లా ఎత్తబడిన సంఘములో ఉంటారు? ఎట్లా తీర్పు నుండి తప్పింపబడతారు? ఎట్లా నిత్యరాజ్యంలో ప్రవేశిస్తారు? సాధ్యము కానే కాదు. నిత్య మరణమే వారి గమ్యము. వద్దు, విశ్వసిద్దాము, ఆత్మఫలము ఫలిద్దాము, ఆ నిత్యరాజ్యంలో ప్రవేశిద్దాం. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.